గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ట్రేడర్. 21 ఆగస్ట్ ఇవాళ నిఫ్టీ 33 పాయింట్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఇవాళ ఏమైంది? మార్కెట్ మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కానీ అక్కడి నుంచి ఫస్ట్ క్యాండిల్ తోటే మళ్ళీ 25,050 లెవెల్స్ దగ్గర పడి అక్కడి నుంచి మళ్ళీ ఒక 80-90 పాయింట్స్ పెరిగి డే మొత్తం అక్కడక్కడే రేంజ్ బౌండ్లోనే క్లోజ్ అయిపోయింది. ఇవాళ 33 పాయింట్ పాజిటివ్లో కనిపిస్తున్నా కానీ డేలో మాత్రం ఒక మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది డే చార్ట్లో. డే మొత్తం అక్కడక్కడే ఉన్నట్టు కనిపిస్తున్నా కానీ 215 అవర్లీ క్యాండిల్ అనేది కొంచెం మార్కెట్లో పొత్తు నెగిటివిటీని క్రియేట్ చేసి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి వెళ్ళిపోయింది. నెగిటివిటీగానే చూపిస్తుంది. రేపు ఏం జరగడానికి అవకాశం ఉందో చూద్దాం. నిఫ్టీ ఇవాళ మల్టిపుల్ టైమ్స్ 2 టైమ్స్ అనేది ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఫస్ట్ ఓపెనింగ్ నుంచి తర్వాత సెకండ్ హాఫ్లో కూడా ఇదే లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చింది. ఇది 25,150 లెవెల్. ఇక్కడ నుంచి ఇది కనుక క్రాస్ అయితే అక్కడ నుంచి 25,250 దానిపైన కనుక సస్టైన్ అయితే సిస్టంలో చాలా షార్ట్స్ని అవన్నీ కవర్ కావడానికి అన్ని కాకపోయినా కొంత మట్టుకైనా కవర్ కావడానికి ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే రేపు వీకెండ్ కాబట్టి అవకాశం ఉంది ఎక్కువ శాతం షార్ట్స్ కవర్ కావడానికి. కింది సైడ్ చూసుకుంటే ఈ 25,000 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ 25,000 లెవెల్ కనుక సస్టైన్ కాకపోతే అక్కడి నుంచి మళ్ళీ మన మార్కెట్లో కమింగ్ డేస్లో నెగిటివిటీని చూడొచ్చు. కింది సైడ్ చూసుకుంటే రేపు 25,000 లెవెల్ వరకు అయితే ఒకసారి రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ప్రైస్ ఏ రకంగా బిహేవ్ చేస్తుందో చూడాలి. అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చి పైకి వెళ్తుందా, అక్కడి నుంచి బ్రేక్ అవుతుందా. కింది సైడ్ చూసుకుంటే 25,050 లెవెల్ అనేది అసలు లెవెల్, కాకపోతే చాలా నియర్ బై ఉంది కాబట్టి కొంచెం బఫర్ తీసుకొని ఈ 25,000 లెవెల్ దాని విలువ కనుక సస్టైన్ అయితే 24,940, 24,850 వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. మొత్తానికి రేపు ఒక్కసారి అయితే 25,000 లెవెల్ అనేది కంపల్సరీ టచ్ కావడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇది ఇక్కడికి రాకుండా ఉండాలంటే ఇది చాలా పెద్ద గ్యాప్ అప్, అంటే 25,150 అవ్వనే గ్యాప్ అప్ అయి పైకి వెళ్ళిపోవాలి. లేకపోతే 25,000 లెవెల్ రావడానికి మాత్రం చాలా అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.